హలో, ఎలా ఉన్నారు? ఇవాళ మనం గోరుచిక్కుడికాయ బెల్లం కూర చేసుకుందాం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో పుల్లా బెల్లం కూర కూడా అంటారు. ముందుగా చిక్కుడికాయలు అటు ఇటు నారలు తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? గోరుచిక్కుడికాయలు ముందరే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా ఇంత సన్నగాను తరిగి పెట్టుకోవాలి, మీరు బాగుంటుంది. అప్పుడు చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. బెల్లం, పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఈ కూర మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం తరిగి పెట్టుకున్న గోరుచిక్కుడికాయ కూరలు కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇలాగా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసుకోవాలి. కుక్కర్ విడే లోపల మనం పోపు వేయించుకుందాం. మూకుల్లో కొంచెం నూనె వేసి నూనె కాగాక అప్పుడు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు వేగింది. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. కరివేపాకు అవన్నీ బాగా వేగాయి. ఈ పోపు అంతా తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఉడికిన చిక్కుడికాయ ముక్కలు వేసుకుందాం. నీళ్ళన్నీ వడకట్టేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కూరలోకి వడకట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా వేసుకుందాం. ఇది తీపి కూర కాబట్టి కొంచెం బెల్లం వేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేశాక మనం కూర ఒకసారి కలుపుకుందాం. కలుపుకుని ఒక్క 2 minutes మూత పెట్టుకుని ఉంచుకుందాం. 2 minutes అయింది. మూత తీసి చూద్దాము. ఎలాగా చిక్కుడికాయలు ఉడికాయి కాబట్టి మూత తీసి ఉంచుదాము. ఈ నీళ్ళంతా ఎగిరేంత వరకు. సరే, ఈ చింతపండు నీళ్ళంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేస్తాం. ఇప్పుడు ఈ కూర సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ గోరుచిక్కుడికాయ పుల్లా బెల్లం కూర చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.